హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు చకచకా 50 చిట్కాలు చూసేద్దాం. ఒక గ్లాసులో మరొక గ్లాస్ ఇరుక్కుపోతే వాటిని అలాగే వేడి నీళ్ళలో ముంచండి, లేదా అడుగు గ్లాసులోకి వెళ్ళేలా కొన్ని వేడి నీళ్ళు పోసినా కూడా వెంటనే రెండు విడిపోతాయి. ఇంకా దానిమ్మ రసంలో గులాబీ రేకులు, తేనె కలిపి మిక్సీ చేసి ప్రతిరోజు తాగితే చర్మం చాలా గ్లోగా వైట్గా ఉంటుంది. ఇలా కొద్ది రోజుల పాటు తాగాలి. ఫ్రైడ్ రైస్కి, దమ్ బిర్యానీకి రైస్ ఉడికించేటప్పుడు అందులో ఒక స్పూన్ నిమ్మరసం వేసి ఉడికిస్తే రైస్ తెల్లగా పొడిపొడిలాడుతూ వస్తుంది. గోళ్ళను పచ్చిపాలతో ముంచిన దూదితో తుడిస్తే గోళ్ళపై ఉన్న మురికి పోయి గోళ్ళు నిగనిగలాడతాయి. ఇంకా పట్టు చీరలు లేదా కాస్ట్లీ చీరలు ఉతికేటప్పుడు నీళ్ళల్లో కొంచెం ఉప్పు, నిమ్మరసం వేసి షాంపూలో ఉతికితే రంగు పోకుండా ఉంటాయి. ఇంకా గారెలు ఎక్కువగా నూనె పీల్చకుండా ఉండాలంటే చేతిని మజ్జిగతో తడిపి గారెలు చేస్తే తక్కువగా నూనె పీలుస్తాయి. మనం ఏదైనా పదార్థం డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్లో కొంచెం సాల్ట్ వేస్తే ఆ పదార్థం నూనె ఎక్కువ పీల్చుకోకుండా ఉంటుంది. ఇంకా మనం చపాతీలు గ్రీస్ చేసుకునే ఆయిల్ బ్రష్లు బాగా జిడ్డెక్కిపోతే అవి క్లీన్ అవ్వాలంటే హాట్ వాటర్లో కొంచెం లిక్విడ్ సోప్ వేసి ఆ బ్రష్లు ముంచి కాసేపు ఉంచిన తర్వాత వాష్ చేస్తే జిడ్డు మొత్తం పోతుంది. చాలామంది వంట చేసేటప్పుడు గరిటెను గ్యాస్ మీదే డైరెక్ట్గా పెట్టేస్తారు. అలా పెట్టడం వల్ల గ్యాస్ అంతా మురికిగా అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే వంట చేసేటప్పుడు గరిటెను ఒక ప్లేట్లో పెడితే గ్యాస్ ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది. మనం కిచెన్ షెల్ఫ్లో పేపర్లు వేస్తూ ఉంటాం కదా, పేపర్లకు బదులు రబ్బర్ షీట్లు తెచ్చుకుని కట్ చేసి వేస్తే క్లీన్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. షెల్ఫ్లు ఎప్పుడు నీట్గా ఉంటాయి. ఇంకా బాదం తొందరగా పొట్టు తీయాలంటే బాదాంని 15 నిమిషాలు హాట్ వాటర్లో నానబెడితే పొట్టు చాలా సులభంగా వచ్చేస్తుంది. మనం కిచెన్లో రకరకాల చేతులతో పట్టుకోవడం వల్ల డబ్బాలు జిగురైపోతూ ఉంటాయి కదా, కనీసం వారానికి ఒకసారైనా డబ్బాలు కొంచెం సర్ఫ్ వాటర్లో ముంచిన గుడ్డతో తుడిచేసి పెట్టుకుంటే ఎప్పుడూ నీట్గా ఉంటాయి. పాలు కాచేటప్పుడు పొంగకుండా ఉండాలంటే అంచులకు వెన్న రాస్తే పాలు పొంగకుండా ఉంటాయి. గోధుమ పిండి తొందరగా పురుగు పట్టకుండా ఉండాలంటే 2 బిర్యానీ ఆకులు వేస్తే పురుగు పట్టకుండా ఉంటుంది. మనకి కొన్ని రకాల పదార్థాలు పెట్టడం వల్ల అప్పుడప్పుడు ఫ్రిడ్జ్లో అదొక రకం వాసన వచ్చేస్తూ ఉంటుంది కదా, ఆ వాసన అప్పటికప్పుడు పోవాలంటే ఒక గిన్నెలో బేకింగ్ సోడా వేసి పెట్టినా లేదా ఒక గిన్నెలో కొంచెం బొగ్గులు వేసి పెట్టినా కూడా ఆ ఫ్రిడ్జ్లోని స్మెల్ అంతా పోతుంది. మనకి వాటర్ ట్యాప్స్ ఎప్పుడు నీట్గా ఉండాలంటే ప్రతిరోజు కూడా ట్యాప్ని శుభ్రంగా తోమిన తర్వాత కడిగేసి వెంటనే క్లాత్ పెట్టి తుడిచేస్తే ఎన్ని సంవత్సరాలైనా ట్యాప్స్ కొత్త వాటిలాగే ఉంటాయి. మనకి కొత్తిమీర ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కొత్తిమీర తెచ్చుకున్న వెంటనే కాడలు కట్ చేసి ఆరబెట్టి టిష్యూలో పెట్టి అప్పుడు కవర్లో పెట్టి పెడితే టిష్యూ తడిని పీల్చడం వల్ల కొత్తిమీర ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కోడిగుడ్లు ఉడికించేటప్పుడు పెంకులు సులభంగా రావాలంటే అందులో 5 చుక్కలు వంట నూనె వేసి ఉడికించండి. పెంకులు చాలా సులువుగా ఉడొచ్చేస్తాయి. సునాముఖి ఆకు, మందార ఆకు మెత్తగా నూరి జుట్టుకు పాయలు పాయలుగా విడదీసి తలకి బాగా పట్టించాలి. 1 గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. తలలో చర్మం పొడిగా ఉన్నప్పుడు ఆ పరిస్థితి చుండ్రుకు దారి తీయకుండా ఎలా జాగ్రత్త పడాలో చూద్దాం. కొంచెం కొబ్బరి నూనె తీసుకుని గోరువెచ్చగా చేసి జుట్టంతా పాయలు పాయలుగా తీసి మొత్తం జుట్టంతా మద్దన చేసుకోలే కొబ్బరి నూనె మాడుకంతా పట్టేలా మద్దన చేసుకున్న తర్వాత వేడి నీళ్ళలో ముంచిన టవల్ను తలకు చుట్టి 10 నిమిషాల తలస్నానం చేస్తే పొడి చర్మ సమస్య తగ్గుతుంది. ఇంకా అరటికాయ ఉడికించేటప్పుడు గిన్నెలు నల్లగా అవుతాయి కదా, అలా కాకుండా ఉండాలంటే ఉడికించే నీటికి 2 స్పూన్లు వెనిగర్ చేసి ఉడికిస్తే గిన్నెలు నల్లబడవు. ఆకుకూరలు కడిగేటప్పుడు అందులో ఒక పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి 1/2 గంట తర్వాత కడిగితే అందు మీద ఉన్న పురుగు మందు అవశేషాలు మొత్తం పోతాయి. ఇంకా ఉల్లిపాయలు మొలకలు రాకుండా ఉండాలంటే అందులో కొన్ని వెల్లుల్లిపాయలు వేసి పెడితే ఉల్లిపాయలు మొలకలు రాకుండా ఉంటాయి. ఇంకా గోడల్లో చిన్న చిన్న రంధ్రాలు, పగుళ్ళు ఉన్నాయా, వాటిలో పురుగులు చేరకుండా ఉండాలంటే ఒక పదునైన కత్తికి పల్చటి బట్ట చుట్టి దాని మీద పురుగుల మందు వేసి పగుళ్ళలో బాగా లోతుకు రాస్తే బొద్దింకలు వంటివి అందులో చేరకుండా ఉంటాయి. తేనెను దెబ్బల దగ్గర రాసుకుంటే దెబ్బలు పిచ్చిలు పట్టకుండా తొందరగా మాడతాయి. క్యాబేజీ ఉడికించేటప్పుడు అందులో నిమ్మ చెక్క చేర్చి ఉడికిస్తే ఉడికేటప్పుడు క్యాబేజీ వాసన రాకుండా ఉంటుంది. పాలు కాచేటప్పుడు ఆ పాలు పొంగకుండా ఉండాలంటే ఆ గిన్నెల అంచులకు కొంచెం వెన్న రాస్తే పాలు పొంగకుండా ఉంటాయి. బెండకాయ ముక్కలు కోసేటప్పుడు ఆ ముక్కలు చాకుకు అంటుకోకుండా ఉండాలంటే ముందుగా చాకుకు కొంచెం నిమ్మరసం రాస్తే ఆ ముక్కలు చాకుకు అంటుకోకుండా ఉంటాయి. మినపప్పు తొందరగా పురుగు పట్టకుండా ఉండాలంటే మినపప్పు డబ్బాలో ఇనుప మేకులను వేస్తే తొందరగా పురుగు పట్టదు. వెన్న చేశాక శుభ్రంగా కడిగి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇంట్లో వాడేసిన నిమ్మ తొక్కలను పాడేయకుండా ఆ నిమ్మ తొక్కలను నీళ్ళల్లో వేసి మరిగిస్తే అది ఇంట్లో ఎయిర్ ఫ్రెషనర్లా పనిచేసి ఇల్లంతా మంచి సువాసనతో ఉంటుంది. అప్పుడప్పుడు పొరపాటున కూరలో ఉప్పు ఎక్కువైతే ఒక పచ్చి బంగాళదుంప ముక్కను కోసి ఆ కూరలో వేస్తే కాసేపటికి ఆ బంగాళదుంప
ఎక్కువైన ఉప్పు మొత్తం పీల్చేస్తుంది. కాఫీ పౌడర్ గడ్డ కట్టకుండా ఉండాలంటే టిష్యూ పేపర్లో కొన్ని బియ్యపు గింజలు వేసి పొట్లంలా కట్టి ఆ కాఫీ పౌడర్లో వేస్తే అది గడ్డ కట్టకుండా ఉంటుంది. ఇంకా నెయ్యి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే అందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసి ఉంచితే నెయ్యి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇంకా ఇంతవరకు మీరు నా వీడియోస్ చూసారంటే నా వీడియోస్ నా టిప్స్ మీకు బాగా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. మీరు కనుక కొత్తగా మా ఛానల్కి వచ్చినట్లయితే ఈ చకచకా చిట్కాలు లాంటివే కాకుండా ఇంకా చాలా మంచి టిప్స్ ఉన్నాయండి మన ఛానల్లో. ఒకసారి మన ఛానల్కి విజిట్ చేసి టిప్స్ అన్నీ చూసి మీకు ఉపయోగపడతాయి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంకొక టిప్ చూద్దాం. ఖాళీ మూకుల్లో గోధుమ రవ్వ కొద్దిసేపు వేయించి పక్కన పెట్టాలి. చల్లారిన తర్వాత డబ్బాలో నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఉంటుంది. సింక్లో కలరా ఉండలు వేస్తే సింక్ దుర్వాసన రాదు. ఇంకా బొద్దింకలు పురుగులు కూడా రాకుండా ఉంటాయి. 4-5 కర్పూరం బిళ్ళలు తీసుకుని ఒక గిన్నెలో నీళ్ళల్లో వేసి గదిలో ఒక మూల పెడితే దోమలు రాకుండా ఉంటాయి. ఇడ్లీ రవ్వ నిల్వ చేసేటప్పుడు అందులో కొంచెం సాల్ట్ కలిపి ఎండలో పెట్టి తర్వాత డబ్బాలో వేసుకుంటే పురుగు పట్టదు. బంగాళదుంపలు కోసాక ఉప్పు నీటిలో వేస్తే కలర్ మారకుండా ఉంటాయి. అలాగే వాటి మీద మొలకలు కనపడగానే చిన్నగా ఉన్నప్పుడే కోసేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఇంట్లో ఈగలు ఎక్కువగా ఉంటే ఈగలో ఉన్న గదిని తలుపులు మూస్తే చీకటి చేసి కాసేపు తర్వాత తలుపులు తీస్తే ఆ ఈగలన్నీ పారిపోతాయి. టమోటాలు బాగా ముగ్గిపోయి మెత్తబడిపోతే ఉప్పు కలిపిన చల్లని ఫ్రిడ్జ్ వాటర్లో ఒక 2 గంటలు నానపెడితే మళ్ళీ గట్టిపడి ఫ్రెష్గా బాగుంటాయి. ఇంకా ఫెనాయిల్లో పటిక పొడి వేసి ఆ నీళ్ళతో ఇల్లంతా తడిగుడ్డ పెడితే ఈగలు రాకుండా ఉంటాయి. ఇంకా క్యాబేజీ ఉడికించేటప్పుడు అందులో నిమ్మ చెక్క చేర్చి ఉడికిస్తే క్యాబేజీ ఉడికించేటప్పుడు వాసన రాకుండా ఉంటుంది. ఇంకా బట్టల మీద నూనె మరకలు పడితే అవి సులువుగా వదిలిపోవాలంటే ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని గ్లిజరిన్ కొంచెం వేసి ఆ నూనె మరకలు పడ్డ ప్రదేశాన్ని ముంచి కాసేపు పక్కన పెట్టాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ఉతికితే నూనె మరకలు సులభంగా వదిలిపోతాయి. ఇంకా అరటికాయ ఉడికించేటప్పుడు గిన్నెలు నల్లగా అవుతాయి కదా, అలా కాకుండా ఉండాలంటే ఉడికించే నీటికి 2 స్పూన్లు వెనిగర్ చేర్చి ఉడికిస్తే గిన్నెలు నల్లబడవు. ఇంకా సన్నగా ఉన్న పిల్లలకి లేత కొబ్బరి పాలు తీసి ప్రతిరోజు ఇస్తే బరువు బాగా పెరుగుతారు. వంటగదిలో ఉన్న ఎగ్జిస్ట్ ఫ్యాన్ మురికి జిగురు తొందరగా పోవాలంటే ముందు పొడి బట్టతో జిగురంతా తుడిచిన తర్వాత కిరోసిన్లో ముంచిన క్లాత్తో తుడిస్తే జిగురు ఇట్టే వదిలిపోతుంది. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, అరటిపండు, చ్యవన్ప్రాష్, తేనె వంటి ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదు. ఇంకా వేడివేడి నీళ్ళల్లో కుంకుడుకాయలు, మందార ఆకులు వేసి గంట సేపు నానబెట్టి రసం తీసి ఆ రసంతో తలస్నానం చేస్తే జుట్టుకున్న జిడ్డు మురికి అంతా పోతుంది. ఇంకా శిరోజాలు మృదువుగా ఒత్తుగా పెరుగుతాయి. ఇంకా ఉసిరి పొడి, మందార పొడి, మెంతి పొడి అన్నీ సమపాలలో కలిపి దానిలో తగినంత హెన్నా వేసి నీళ్ళతో కలిపి 2 గంటలు నానపెట్టి తర్వాత జుట్టుకు పట్టించి 1 గంట తర్వాత తలస్నానం చేస్తే తలనొప్పి తగ్గడంతో పాటు జుట్టు కూడా చాలా ఒత్తిగా పెరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.